వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వాటికి సంబంధించిన స్టాటిక్ జీకేని కవర్ చేద్దాం. ఎక్కడైతే మనం ఫోకస్ చేయాలో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఎక్కడైతే స్కిప్ చేసుకోవాలో అక్కడ అభ్యర్థి యొక్క టైం అయితే సేవ్ చేసేయడానికి మనం అయితే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే మయోట్లో చీడో తుఫాను అనేది బీభత్సం సృష్టించిందని చెప్పి ఈనాడులో ఒక కరెంట్ అఫైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో మయోట్లో సంభవించిన తుఫానుకి పెట్టిన పేరు ఏం పేరు అని అడుగుతారు. దానికి ఏం పేరు అంటే చీడో తుఫాను అని. చీడో తుఫాను అని ఆన్సర్ పెట్టాలన్నమాట. కేప్ టౌన్ అనే పేరు ఉంది. కేప్ టౌన్ అనేది సౌత్ ఆఫ్రికా యొక్క లీగల్ క్యాపిటల్, సౌత్ ఆఫ్రికా యొక్క న్యాయ రాజధాని అంటారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి న్యాయ రాజధానిగా కర్నూలు ఉండింది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉండింది, లీగల్ క్యాపిటల్గా కర్నూలు ఉండింది, శాసన రాజధానిగా అమరావతి ఉండింది. ఆ విధంగా ఇప్పుడు న్యాయ రాజధాని ఆఫ్ సౌత్ ఆఫ్రికా అయింది, లీగల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అయిందని అడిగితే కేప్ టౌన్ అనమాట. హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పంలో మయోట్ చీడో తుఫాను బీభత్సం సృష్టించిందని చెప్పి. ఏ మహాసముద్రంలో? హిందూ మహాసముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపకల్పంలో. దాని పేరేం పేరో చీడో తుఫాను. అక్కడి వరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నూతన సారథికి విషమ పరీక్షలు అని చెప్పేసి ఈనాడు పేపర్లో ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఒక పర్సన్ అయితే నియమించడం జరిగింది. ఆయనకి సంబంధించిన ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించి ఎనలిటికల్గా ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ అయితే ఈనాడులో ఇవ్వడం జరిగింది అనమాట. మనం కాంపిటేటివ్గా ఎక్కడ నేర్చుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, వీని పేరు కూడాను 26th గవర్నర్ కదా. నెంబర్ 25th గవర్నరు 2018 నుంచి శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు. శక్తికాంత్ దాస్ 26th నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని అడుగుతారు, లేదా 25th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని చెప్పి సంజయ్ మల్హోత్రా అని ఇస్తారు. అది తప్పు వద్దు అనమాట. సంజయ్ మల్హోత్రా ఎవరు? సంజయ్ మల్హోత్రా. సంజయ్ అనే పేరు ఈ మధ్య బాగా ఫేమస్ అవుతా ఉందన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి రివిజన్ చేద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే ఈ మధ్య అపాయింట్ అయ్యారు కదా, ఆయన పేరు ఏం పేరు? సంజీవ్ కన్హా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ కన్హా. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాగ్ కూడా రీసెంట్గా ఒక ఆయన అపాయింట్ అయ్యాడు అనమాట. ఆయన పేరు సంజయ్ మూర్తి. మీకు ఎన్ని ఎందుకు చెప్పారంటే ఈయన సంజయ్ ఉన్నాడు కదా, సంజయ్ మల్హోత్రా, సంజయ్ కన్హా, సంజయ్ మూర్తి, సంజీవ్ కన్హా, సంజయ్ మూర్తి అన్నీ సంజయ్లోనే ఉన్నాయి. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం ఒకటే దగ్గర రాసి మీకు ఇంకొకసారి రివిజన్ చేశాను అనమాట. ఇటీవల కాలంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎవరు నియమితులయ్యాడు? కన్హా గుర్తుపెట్టుకోండి. సంజీవ్ కన్హా. కోర్టు ఉంది, కన్హా ఉంది. కోర్టు అనేది కాతో స్టార్ట్ అవుతుంది కదా, కోర్టు ఉంది, కన్హా ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఎవరున్నారు? సంజీవ్ కన్హా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా సంజయ్ మూర్తి గారు ఎన్నికయ్యారు. సంజీవ్ మల్హోత్రా ఎవరు? 26th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్టికల్కి వచ్చేస్తే మనం ఫస్ట్ ఇప్పుడు ఈనాడులో ఇచ్చిన ఆర్టికల్కి వస్తే ఏం చెప్పారంటే ఇందులో ఆహారంలోనూ డిజిటల్ మోసాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి, ఆహార వ్యయాలు ఖర్చులు పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణాలు పెరుగుతున్నాయని చెప్పి, వాతావరణ మార్పులు, యుద్ధాలు, ఘర్షణలు సైతం ఇండియన్ ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి, అదేవిధంగా అమెరికాలో ఈ ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఆయనకు తీసుకునే ఒడిదొడుకులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి, మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉందని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఆర్బీఐ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఆర్బీఐ యాక్ట్ 1934లో పాస్ అయింది. 1935 1st ఏప్రిల్ 1935న ఆర్బీఐని స్టార్ట్ అయింది. జాతీయం చేయబడింది ఎప్పుడంటే, ఇది జాతీయం చేయబడిన డేట్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. 1st జనవరి 1949. ఓకే. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే ఓస్బర్న్ స్మిత్. దీనికి సంబంధించి నేను స్టార్టింగ్ కవర్ చేస్తూ ఉన్నాను, ఒక్కొక్క పాయింట్ వింటూ ఉండండి. ఓస్బర్న్ స్మిత్ ఎవరైనా ఫారినరు, ఆర్బీఐ యొక్క
ఫస్ట్ గవర్నర్ ఎవరని అడిగితే ఓస్మాన్ స్మిత్. ఈయన ఫారినర్, విదేశస్తుడు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ఎవరయ్యా అని అడిగితే సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ ఎవరు? ఈయన భారతీయుడు. భారతదేశం యొక్క తొలి దేశీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు? సంజయ్ మల్హోత్రా. ఈ సంజయ్ మల్హోత్రాకు సంబంధించి వచ్చే ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి చైనా బల్లూకం పట్టులోకి నేపాల్ అని ఇచ్చిందన్నమాట. ఇంకొక ఎడిటోరియల్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చైనా 2013లో, ఇది ఇంపార్టెంట్ నేర్చుకోండి, 2013లో ఓబిఆర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓబిఆర్, క్సీ జిన్పింగ్ ఉన్నారు కదా, క్సీ జిన్పింగ్ ప్రపంచ రాజకీయాలను శాసించాలి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించాలనే లక్ష్యంతో క్సీ జిన్పింగ్ ఏం స్టార్ట్ చేశారంటే ఓబిఆర్ అంటారు. దానికి ఓబిఆర్ అంటే వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్. వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ అంటారు. వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ వెరీ ఇంపార్టెంట్. వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్లో చాలాసార్లు అడిగినారు క్వశ్చన్. వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ స్టార్టెడ్ బై అని ఇచ్చారనమాట. ఏ దేశాన్ని వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ని స్టార్ట్ చేసినని ఇచ్చారు. ఏంటి? చైనా. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసింది? 2013లో స్టార్ట్ చేసింది. అప్పుడే ప్రెసిడెంట్గా ఎవరున్నారు చైనాకి? క్సీ జిన్పింగ్ ఉన్నారు. ఓకే, తర్వాత ప్రారంభ సభ్య దేశాలు మొత్తము, భారతదేశం కూడా వన్ బెల్ట్ వన్ రోడ్లో ప్రారంభ సభ్య దేశమా కాదా అని ఇచ్చారు. కాదు, భారతదేశం దాన్ని ఏం చేసిందంటే అపోజ్ చేసిందనమాట. అదేవిధంగా పాకిస్తాను, శ్రీలంక, ఇలాంటి బంగ్లాదేశ్ మొదలు కంట్రీస్ అన్నీ కూడా వన్ బెల్ట్ వన్ రోడ్లలో ప్రారంభ సభ్య దేశాల్లో ఉన్నాయన్నమాట. చైనా చేసిన ట్రాప్లో అవన్నీ పడిపోయినాయి. ఓకే, ఇటీవల కాలంలో వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ఇనిషియేటివ్లో ఏ దేశం ప్రారంభించబడిందని చెప్పి 2025లో మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 100% బిట్ వస్తుంది. ఏ దేశం? నేపాల్. బల్లూకం అంటే ఎలుగుగుడ్డు, ఎలుగుబంటి అంటారు. బల్లూకం పట్టులోకి నేపాల్ అయితే జారిపోయిందనమాట. దీని ఫస్ట్ నుంచి భారతదేశం ఏం చేసిందంటే వ్యతిరేకిస్తూ వస్తుంది. భారతదేశం అనేది వ్యతిరేకిస్తూ వస్తుంది. ఓకే, చైనా నేపాల్ మధ్య దోబూజులాడుతూ వచ్చిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాతిపదిక ఒప్పందం ఎట్టకేలకు కొలికి వచ్చింది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఇటీవల చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు దీనిపై సంతకాలు చేశారు. బీజింగ్ చేపట్టే ప్రాజెక్టులో మన పొరుగు దేశం మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయనున్నది ప్రధాన ప్రశ్న. ఓకే, మీరు ఒకటే క్వశ్చన్. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ని ఏ దేశం స్టార్ట్ చేసింది? చైనా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ స్టార్ట్ చేసింది? 2013లో స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? క్సీ జిన్పింగ్ గారు. అది ఇటీవల 2024లో ఏ దేశం అనేది ఓబిఆర్ లేదా వన్ బెల్ట్ వన్ రోడ్లో జాయిన్ అవ్వడం జరిగింది? నేపాల్. వన్ బెల్ట్ వన్ రోడ్ని కూడా ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. న్యూ సిల్క్ రోడ్ అంటారు. న్యూ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ అఫైర్. ఇది ఇటీవల కాలంలో మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమై ఉంటుంది మనం ఎలా చదవాలి ఏంటిది అని చెప్పేసి. ఓకే, న్యూ సిల్క్ రోడ్, వన్ బెల్ట్ వన్ రోడ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూ సిల్క్ రోడ్. న్యూ సిల్క్ రోడ్ అని కూడా వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ని అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిల్లలకు దూరం అని చెప్పేసి ఈనాడు పేపర్లో ఒకటి ఇచ్చారనమాట. పెరుగుతున్న జీవన వ్యయాలు, కెరీర్పై దృష్టి తగ్గ కారణాల వల్ల అనేక జంటలు ఎక్కువ మంది పిల్లలు కనేందుకు ఆసక్తి చూపట్లేదు. దీంతో చాలా దేశాలు సంతానోత్పత్తి రేటు పడిపోతుంది. ఇండియాలో 2024 నాటికి అది 2.0కి చేరిందనమాట. అయితే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో పరిస్థితి వేరుగా ఉంది. తరాల మధ్య సమతూకం ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలి. ఏ దేశాల్లో ఆ రేటు ఎంత తక్కువగా ఉందంటే తైవాన్, సౌత్ కొరియా ఈ విధంగా ఇచ్చారు. అంత అవసరం లేదు మనకి. ఈ పక్కన ఆర్టికల్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. పక్కన పోస్టల్ స్టాంప్. ఇటీవల కాలంలో యంగెస్ట్ చెస్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన గురించి అందరికి తెలిసి ఉంటుంది మీకు. మనం ఆల్రెడీ కవర్ చేసాం కూడా ఈయన సంబంధించి. గుకేష్ దమరాజు యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అని. ఈయన తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి సంబంధించి ఒక పోస్టల్ స్టాంప్ని అయితే రిలీజ్ చేశారు. పోస్టల్ స్టాంప్ని అయితే రిలీజ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. అతి పిన్న వయసు కూడా అయినా ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించిన దమ్మరాజ్ గుకేష్ను గౌరవించే విధంగా
ప్రత్యేక పోస్టల్ స్టాంపు కార్డు ముద్రించినట్లు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేష్ ప్రఖ్యాతిగాంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గుకేష్కు 5 కోట్ల బహుమతి ఇచ్చిన విషయం తెలిసింది. ఓకే, మనకు తెలిసిన సంగతే కదా. ఓకే, ఇంకొక పోస్టల్ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి మీకు ఒక 2 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ వచ్చినప్పుడు మీరు మళ్ళీ రివిజన్ చేసుకుందరు కాక. ఎట్లా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక మాట, ఒక బిట్ అనమాట. పోస్టల్ స్టాంప్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసే హ్యాబిట్ ఉంటుంది కొంతమందికి. దాన్ని ఏమంటారంటే ఫిలాటెలీ అంటారు. పోస్టల్ స్టాంపుల సేకరణను ఏ పేరుతో పిలుస్తారా అని అడుగుతారు. ఫిలాటెలీ అని అడుగుతారు. భారతదేశంలో మొత్తం 9 పోస్టల్ జోన్స్ ఉన్నాయి. భారతదేశంలో మొత్తం ఎన్ని పోస్టల్ జోన్స్ ఉన్నాయి? 9 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అనేది ఏ పోస్టల్ జోన్కి సంబంధించిందంటే 5వ పోస్టల్ జోన్కి సంబంధించింది, అంతే కదా. మనం ఇప్పుడు పిన్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు 524 అని స్టార్ట్ చేస్తాం, 5తో స్టార్ట్ చేస్తాం. ఏ జోన్ యొక్క ఫస్ట్ నెంబర్ని ఆ రాష్ట్రానికి కేటాయిస్తారన్నమాట. 5తో స్టార్ట్ అయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అనేది కూడా 5th జోన్కి సంబంధించింది అనమాట. ఓకే, అదేవిధంగా భారతదేశంలో పోస్టల్ వ్యవస్థను ప్రతిపాదించిన ఎవరు? హిస్టరీకి వెళ్తే డల్హౌసీ. ఈయన ఏం చేశాడంటే 1774లో కలకత్తాలో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ? కలకత్తాలో. ఒక 4-5 పాయింట్లు నేర్చిపెట్టుకోండి మీరు. ఎట్లా పోస్ట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి. డల్హౌసీ, కలకత్తాలో ఫస్ట్ 1774లో స్టార్ట్ చేశాడు. 1773లో ఆయన సుప్రీంకోర్టు కూడా కలకత్తాలో స్టార్ట్ చేశారు. అంతే, హిస్టరీ వద్దు మనకి. ఎక్కడ? కలకత్తా. ఇంటర్నేషనల్ పోస్టల్ డేకి నేషనల్ పోస్టల్ డే కొన్ని ఉంటాయి. నేషనల్ పోస్టల్ డే, జాతీయ తపాలా దినోత్సవం, ప్రపంచ తపాలా దినోత్సవం 2 పక్కనే ఉంటాయి. 9th అక్టోబర్ ఏమవుతుందంటే వరల్డ్ పోస్టల్ డే. అదేవిధంగా 10th అక్టోబర్ వెరీ నెక్స్ట్ డే అనమాట. 10th అక్టోబర్ ఇండియన్ పోస్టల్ డే. ఓకే, వరల్డ్ పోస్టల్ డే అంటే ఏంది? ప్రపంచ తపాలా దినోత్సవము, అదేవిధంగా జాతీయ తపాలా దినోత్సవం. ఓకే, ఇటీవల కాలంలో ఎవరి పేరు మీద పోస్టల్ రిలీజ్ చేయడం జరిగింది? బెంగళూరు సంబంధించిన వాళ్ళు గుకేష్ దొమ్మరాజు గారి పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలం మొత్తం మీద ఇప్పటి వరకు పోస్టల్ చరిత్రలోనే, భారతదేశ పోస్టల్ చరిత్ర కాదు, ప్రపంచ పోస్టల్ చరిత్రలోనే అత్యధిక స్టాంపులు ఎవరి పేరు మీద లేకపోతే ఏ వ్యక్తి పేరు మీద ఇవ్వడం జరిగింది అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, మొత్తం అవుట్. 99% ఎవరు పెట్టలేని బిట్ అనమాట. ఎవరి పేరు మీద అంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి కంట్రీ కూడాను దాదాపు 80 కంట్రీస్, అరౌండ్ 80 కంట్రీస్ పోస్టల్ స్టాంప్ని అయితే రిలీజ్ చేశాయి. హిస్టరీలోనే ఇప్పటి వరకు ఉన్న పోస్టల్ హిస్టరీలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాంప్స్ ఎవరి పర్సన్ పేరు మీద ఇచ్చారంటే అది గాంధీ గారి పేరు మీదే. ఓకే, ఇదంతా మీకు స్టాటిక్. ఇటీవల కాలంలో ఎవరి పేరు మీద పోస్టల్ స్టాంపులను విడుదల చేయడం జరిగింది? గుకేష్ దమ్మరాజు గారి పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా స్టాటిక్ పాయింట్. గాంధీ తాతను కూడా గుర్తుపెట్టుకోండి. దాదాపు 80 నుంచి 85 మధ్యలో దేశాలు పోస్టల్ స్టాంపులను అయితే గాంధీ గారి పేరు మీద అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అవుతుంది. ముస్తాక్ అలీ ట్రోఫీ అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు. ముస్తాక్ అలీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అని చిన్న ఎగ్జామ్స్లో అడుగుతారు. చిన్న ఎగ్జామ్స్లో కాదు, పెద్ద ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు ఆల్మోస్ట్. ముస్తాక్ అలీ ట్రోఫీ అనేది ఏ క్రీడకి సంబంధించింది అంటే క్రికెట్కి సంబంధించింది. క్రికెట్కి సంబంధించి 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారంటే ముంబై గెలుచుకుంది. టీం ముంబై గెలుచుకుంది. దాని యొక్క కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కెప్టెన్ అడగడు ఏ జట్టు గెలుచుకుందని అడుగుతాడు. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ జట్టు గెలుచుకుందని అడుగుతారు. దానికి ఆన్సర్ ఏం పెట్టాలి? ముంబై. దీని ఫైనల్స్ ఎక్కడ జరిగాయంటే బెంగళూరులో జరిగాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి. ఓకే, అక్కడ వరకు గుర్తుపెట్టుకొని సరిపోతుంది దానికి సంబంధించి. తర్వాత నూతన పరాన్న కీటకం అని చెప్పేసి ఇలాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్పుడు మళ్ళా
ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఎప్పటికప్పుడు న్యూస్ ఐటమ్స్ను కూడా మనం ఒకసారి చదివేసి మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం ఒక్కసారి చదివినట్లయితే 2 టైమ్స్ మనకు తెలియకుండానే ఇన్బిల్ట్గా మన మైండ్లో కేంద్రీకృతం అయి ఉంటుంది అనమాట. ఈరోజు న్యూస్ ఆర్టికల్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక జీవిని అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లాలో యలందూరు తాలూకా గిరి రంగన్నబెట్ట సమీపంలో నూతన పరాన్న కీటకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి చెందిన పరిశోధకులు ఏపీ రంజిత్ ప్రియదర్శన్ ధర్మరాజన్ ఈ కీటకాన్ని గుర్తించామని తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నది. ఈ కీటకాలు చీమలు చెదలను తిని బతుకుతున్నట్లు గుర్తించామని తెలిపారు. కన్నడలో కనజ హులగా పిలుస్తున్నారు. ఏం పేరు? కనజ హులగా పిలుస్తున్నారు. కీటకాలు త్వరలో శాస్త్రీయనామం ఇచ్చేది కీటక శాస్త్రవేత్తలు చర్చిస్తున్నామని వాళ్ళు తెలిపారు. ఇటీవల కాలంలో కనుగొనబడిన కీటకానికి ఏ పేరు పెట్టారు? కనజ హులగా పిలుస్తున్నారు. ఓకే, దాని శాస్త్రీయనామం ఇంకా ఇవ్వలేదు. ఎక్కడ కనుక్కున్నారంటే, ఏ రాష్ట్రంలో కనుక్కున్నారంటే కర్ణాటకలో కనుక్కున్నారు. షార్లో 100వ ప్రయోగానికి ఏర్పాట్లు. ఓకే, ఇప్పటి వరకు 99 ప్రయోగాలు అయినాయి. 100వ ప్రయోగానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. దానికి స్పెషల్ ఇన్వైటెడ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అయితే భారత అంతరిక్ష అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వారు సోమనాథ్, ఆయన పేరేం పేరు? సోమనాథ్ గారు పిఎం మోడీ గారి యొక్క అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారట. ఓకే, 99th జరిగాయి. 100th ప్రయోగం ఏంటంటే, 100th ఎక్స్పెరిమెంట్ ఏంటంటే GSLV F-15. ఇది GSLV S-15 F-15 అనమాట. జనవరిలో అయితే దీన్ని ప్రయోగిస్తారు. వన్స్ దీన్ని ప్రయోగించినప్పుడు అయితే దీనికి సంబంధించిన వెరీ హ్యూజ్ ఆర్టికల్స్ అయితే మనకి కరెంట్ అఫైర్స్ వస్తాయి. ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పటి వరకు 99 అయ్యాయి. ఇంతకీ ఫస్ట్ది ఏంది? ఇప్పుడు 99, 100ది 2020 జనవరిలో GSLV F-15 స్టార్ట్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఏంటంటే రోహిణి. ఆర్యభట్ట కాదండి. ఆర్యభట్ట అనేదాన్ని మీరు అనుకుంటారు. ఆర్యభట్టని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే భారతదేశం నుంచి కాదు ప్రయోగించింది, దాన్ని విదేశం నుంచి ప్రయోగించారనమాట. భారతదేశం నుంచి, భారత భూభాగం నుంచి ప్రయోగించబడిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం లేదా రాకెట్ ఏంటంటే రోహిణి. ఓకే, ఇప్పుడు 99th అయితే ఈ రీసెంట్లీ పాస్ అయింది, ప్రయోగించారు. 100th వన్ వచ్చి GSLV F-15. GSLV అంటే G అంటే జియో సింక్రనైజ్డ్ లాంచింగ్ వెహికల్ అనమాట. ISROని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1969లో స్టార్ట్ చేశారు. 1969 స్వతంత్రం వచ్చిన రోజు August 15, 1969. 16 రివర్స్ చేస్తే ఏమవుద్ది? 9 అవుద్ది కదా. 1969 August 15th గుర్తుపెట్టుకోండి. భారత్కు చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు అనుంది. శ్రీలంకలో ఇటీవల కాలంలో రాజకీయ సంక్షోభం వచ్చింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఓకే, శ్రీలంక అధ్యక్షుడు రాజకీయ సంక్షోభం వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ప్రధానమంత్రి ఎవరు? ఈవిడ 2024లో అపాయింట్ అయ్యారు. శ్రీలంక సంబంధించి మహిళా ప్రధానమంత్రి ఉన్నాడు, వెరీ ఇంపార్టెంట్. ఆమె పేరేం పేరు అంటే హరిణి అమరసూర్య. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈవిడ. హరిణి అమరసూర్య అనే ఆవిడ 2024లో అపాయింట్ అయ్యారు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ అఫైర్ టాపిక్ వచ్చేస్తే, భారత్కు చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడు అని చెప్పి మనకి ఆర్టికల్లో ఉంది. ఆయన పేరేం పేరంటే దిశనాయకే. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే. అధ్యక్షుడికి ప్రధానమంత్రి తేడా మీకు తెలుసు అనుకుంటున్నా. భారతదేశ ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ. భారతదేశం యొక్క అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు. ఓకే, ఆ విధంగా శ్రీలంక యొక్క అధ్యక్షుడు దిశనాయకే, శ్రీలంక యొక్క ప్రధానమంత్రి 2024లో అపాయింట్ అయ్యారు. ఇంపార్టెంట్, హరిణి అమరసూర్య. ఓకే, శ్రీలంకలో వాడుకలో ఉన్న కరెన్సీ ఏంది? శ్రీలంకన్ రూపీ. క్యాపిటల్ సిటీ వచ్చి కొలంబో. ఇప్పుడు మన కరెంట్ అఫైర్కి వెళ్తే, 3 రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఇండియాకి నైబరింగ్ కంట్రీ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడం కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి. మార్కులు కావాలంటే గుర్తుపెట్టుకోవాలా, నాలెడ్జ్ కావాలంటే ప్రయత్నం చేయాలా.
ఓకే, భారత్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా భారత్కు పర్యటనకు వచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్తో దిశనాయకే సమావేశమయ్యారు. వివిధ అంశాలపై ఆయనతో చర్చించినట్లు దిశనాయకే ఎక్స్లో తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దిశనాయకే సమావేశం కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుస్తారు. వారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు అయితే వెల్లడించాయి. దీంతో పాటు సముద్ర భద్రత సహారానికి సంబంధించిన అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది. వీరు ఇంకా 2 రోజులు ఉంటారు. 2 రోజుల్లో మనకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, అగ్రిమెంట్స్, భారత్ శ్రీలంక మధ్య ఒప్పందాలు అయిన మొత్తం అయితే మన న్యూస్లో మనం కవర్ చేసుకుంటాం అప్కమింగ్ డేస్లో. ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకోవాలంటే శ్రీలంక అధ్యక్షుని పేరేం పేరు గుర్తుపెట్టుకోండి, అసుర కుమార దిశనాయకే. శ్రీలంక ప్రధానమంత్రి పేరేం పేరు, హరిణి అమరసూరి. ఇద్దరు 2024లోనే అపాయింట్ అయ్యారు. ఓకే, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. జల రవాణా ప్రోత్సాహకానికి జలవాహక్ అని చెప్పేసి సోనోవాల్ గారు ప్రారంభిస్తుంది. జలవాహక్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. అంతర్గత నీటి మార్గాల్లో సరుకు రవాణా ప్రోత్సాహకానికి జలవాహక్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. జాతీయ జలమార్గం 1 గంగా నది మీద ఉంది. జాతీయ జలమార్గం 2 బ్రహ్మపుత్ర నది పైన ఉంది. 16 బరాక్ నదిపైన ఉంది. ద్వారా స్థిరమైన తక్కువ ఖర్చు రవాణాను పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆదివారం 3 కార్గో నౌకలను కేంద్ర పోర్టులు షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకం కింద కార్గో యజమానులు 300 కిలోమీటర్ల వరకు దూరాన్ని సరుకు రవాణా చేస్తే ఇందుకు సంబంధించి అయ్యే ఖర్చులలో 35% వరకు వెనక్కి పొందవచ్చు. ఈ పథకం 3 ఏళ్ల వరకు అమల్లో ఉంటుంది. ఈ పథకాన్ని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్లాండ్ కోస్టల్ షిప్పింగ్ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రారంభించబడిన నీటి మార్గాలలో రవాణా ప్రోత్సాహాన్ని ప్రారంభించబడిన పథకం పేరేం పేరు, ఫస్ట్ వన్ ఏం పేరు, జలవాహక్ పథకం. ఈ వాటర్ వేస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో అయితే 3 ఇచ్చారు. మనం వాటర్ వేస్ సంబంధించి జాతీయ జల రవాణా దారులకు సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జలవాహక్ స్టార్ట్ చేసింది సర్బానంద సోనోవాల్ స్టార్ట్ చేశారు. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఇండియా, ఇన్లాండ్ కోస్టల్ షిప్పింగ్ యాక్ట్ ఇండియా కలిసి సంయుక్తంగా అయితే దాన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొన్ని మాదిరి ప్రశ్నలను అయితే ఇచ్చారు. దాంట్లో 2024 నవంబర్ 20 నుంచి గోవా వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్. దీనికి 55th అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం IFFI ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఏ దేశాన్ని కంట్రీ ఆఫ్ ఫోకస్గా ప్రకటించారంటే ఆస్ట్రేలియా. మనకి ఆల్రెడీ తెలుస్తుంది, మనం ఆల్రెడీ చదివాము అనమాట. ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు కొంచెం ఈజీగా పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. IFFIలోని కంట్రీ ఆఫ్ ఫోకస్ సెగ్మెంట్లో అలా ప్రకటించిన దేశానికి చెందిన అత్యుత్తమ సమకాలీన చిత్రాలను ప్రదర్శిస్తారు. తాజాగా ఈ దేశం 7 సినిమాలను 55వ ఇఫీలో ప్రదర్శించారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పశ్చిమ హిమాలయాల్లో ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త జాతి పాముకు ఏమని పేరు పెట్టారు? అంగికోలాస్ డికాప్రియో అని పేరు పెట్టారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో వన్యప్రాణుల సంరక్షణకు చేసిన కృషికి గాను ఈయనకు ఈ గౌరవార్థంగా ఈ పేరు అయితే పెట్టడం జరిగింది. ఇంపార్టెంట్. పశ్చిమ హిమాలయాలు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త జాతి పాముకి ఏమని పేరు పెట్టారంటే అంగికోలాస్ డికాప్రియో అని పేరు పెట్టారు. ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమాట్స్ అంతర్జాతీయ దౌత్యవేత్తల దినోత్సవంను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఈ దినోత్సవాన్ని 2017లో దౌత్యవేత్త అభయ్ కుమార్ ప్రతిపాదించారు. తొలిసారిగా ఈ దినోత్సవాన్ని బ్రెజిల్లో నిర్వహించారు అక్టోబర్ 24. దానికి ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 24. ఆసియా అభివృద్ధి బ్యాంకులో 69వ సభ్య దేశంగా 2024 అక్టోబర్లో ఏ దేశం జాయిన్ అయింది? ఏడీబీలో ఎవరు జాయిన్ అయ్యారు? ఇజ్రాయిల్. ఓకే, రీసెంట్లీ నాటో సంబంధించి 2 క్వశ్చన్స్ అడిగారు. దేంట్లో గ్రూప్ 2లో
ఓకే, 2023 ఏ కంట్రీ జాయిన్ అయ్యింది, 2024 ఏ కంట్రీ జాయిన్ అయింది అని చెప్పేసి 2 క్వశ్చన్స్ సపరేట్గా అవడం జరిగింది. ఆ కాంటెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ అనమాట అప్కమింగ్ ఎగ్జామ్స్కి. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎన్నో సభ్యదేశంగా చేరింది ఇజ్రాయిల్, 69వ సభ్యదేశంగా చేరిందనమాట. తర్వాత కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్నటి కరెంట్ అఫైర్లో మనం కవర్ చేసాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మహిళల జాబితాను 2024 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించింది. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకున్నారు. నిర్మలా సీతారామన్ ఇది వరుసగా నిలవడం 6 సార్లు చోటు దక్కించుకున్నారు. భారత్ నుంచి మొత్తం 3 ఉన్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నిన్న. దాంట్లో 28వ ప్లేస్లో నిర్మలా సీతారామన్, హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోషనా నాడర్ మల్హోత్రా 81వ స్థానంలో, 82వ స్థానంలో వచ్చి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాకి నిన్న జంషెడ్జీ టాటా స్థాపించిన ఒక ఐఎస్క్యూ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఓకే, నేపాల్ ప్రధాన సైన్యాధికారికి జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో ఎవరికైనా ఇచ్చారని అడిగితే నేపాల్ సైన్యాధికారికి అయిన జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను ఇవ్వడం జరిగిందంట. ఓకే, దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురి కావడంతో 2009 నుంచి 2019 మధ్య భారత్లో ఏటా 15 లక్షల మరణాలు సంభవించాయని లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొనింది. జాతీయ గాలి నాణ్యత ప్రమాణం గణపు మీటర్కు 40 మైక్రాన్ల కంటే ఎక్కువగా, వార్షిక సగటు PM 2.5 మైక్రాన్ల కంటే తక్కువగా దేశ జనాభాలో సుమారు 82% మంది నివసిస్తున్నట్టు పరిశోధన బృందం గుర్తించింది. ఈ కాలుష్యం పెరుగుదల 8.6% ఉందని తెలిసింది. దీంట్లో నిన్న ఇంకో క్వశ్చన్ కూడా చూసాం ఇలాంటిదే. హైయెస్ట్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో ఒక జిల్లాలో ఉంది. అదేవిధంగా లోయెస్ట్ అంటే తక్కువ పొల్యూట్ అయినది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లోని ఒక జిల్లాలో, ఎక్కువ పొల్యూట్ అయిందని జామ్నగర్ అని చెప్పేసి జామ్నగర్ అనే ఒక ప్లేస్ అనమాట. నిన్నటి కరెంట్ అఫైర్లో మనం కవర్ చేసాం, ఖచ్చితంగా చూసి ఇంకోసారి రివిజన్ చేసుకోండి దానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం ఈనాడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కవర్ చేసాము. ఇప్పుడు సాక్షికి వెళ్తున్నాము. సాక్షిలో ఎలక్ట్రానిక్స్ అంటే దిగుమతులే అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. ఇటీవల కాలంలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు వస్తువులు ఉత్పత్తి పెరిగింది, కానీ ఇప్పటికీ మనం సుమారు 70% దిగుమతులనే మీద ఆధారపడి ఉన్నాం. చమురు తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నవి ఏ వస్తువులు అని అడిగితే ఎలక్ట్రానిక్స్. ముఖ్యంగా ఈ దిగుమతుల విషయం మనం ఇప్పటికీ చైనా పైన ప్రధానంగా ఆధారపడుతున్నాం. కేవలం 4 దేశాల నుంచే మనం 75% పైగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు దిగుమతి చేసాం. చైనా నుంచి 62%, దక్షిణ కొరియా నుంచి 10%, ఈ విధంగా అయితే ఉన్నాయంట. ఇందుకీ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ సిటీ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగారు. రైల్వే గ్రూప్ డిలోనో రైల్వే ఎన్టీపీసీలోనో దాన్ని ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ ఉంది. కాంటెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం చమురు అంటే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్స్, పెట్రోలియం తర్వాత ఎక్కువ వస్తువులను 2వ స్థానంలో ఏ వస్తువులను దిగుమతి చేసుకుంటుంది లేదా విదేశాల మీద ఆధారపడేది అంటే ఎలక్ట్రానిక్స్. భారతదేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియాని ఎలక్ట్రానిక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారంటే బెంగళూరు. గుర్తుపెట్టుకోండి, బెంగళూరు. ఇంపార్టెంట్ అవుతుంది. ఎలక్ట్రానిక్ సిటీ ఏంటంటే బెంగళూరు. అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది, సైబర్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? సైబర్ సిటీ. ఇది కూడా అడిగారు ఒక ఎగ్జామ్లో, అందుకని చెప్పి మీకు ఇక్కడ కోట్ చేస్తుంది. సైబర్ సిటీ అని చెప్పేసి హర్యానాలోని గురుగ్రామ్ ఉంది. దీన్ని ఏమంటారంటే సైబర్ సిటీ అంటారు. సైబర్ అంటే మనకు గుర్తొచ్చే హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి సైబర్ సిటీని హైదరాబాద్ అంటారని మాత్రం ఖచ్చితంగా పెట్టి రాబాకండి మీరు, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడే మీకు క్లారిటీ వచ్చేయాలా.
మన వీడియోస్ చూడడం వాళ్ళకి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మన వీడియోనే కాదు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో కాని వాళ్ళకి మనకి ఇదే డిఫరెన్స్, ఈ ఒక్క మార్కే డిఫరెన్స్ అనమాట. గురుగ్రామ్ ఎక్కడుంది? హర్యానాలో ఉంది. ఓకే, అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ ఏ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం లేదా దిగుమతి చేసుకున్నాం అంటే చైనా నుంచి. సెకండ్ ప్లేస్లో సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియాలో నిన్నైతే చాలా కరెంట్ అఫైర్స్ వచ్చాయి మీకు గుర్తుంటే. ఓకే, చైనాపై భారత్దే పై చేయని చెప్పేసి ఏషియా జూనియర్ ఆసియా మహిళా కప్ హాకీ టోర్నమెంట్ 2024లో చైనాకి భారత్కి మధ్య జరిగింది. భారత్కి మధ్య జరిగితే భారత్ గెలిచింది కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది. 2024 జూనియర్ ఆసియా కప్ మహిళా టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు? టీమిండియా గెలుచుకుంది. ఎవరి మీద గెలుచుకున్నారు? చైనా మీద గెలుచుకుంది. రన్నర్స్ ఎవరు? చైనా. ఎక్కడ జరిగిందంటే మస్కట్లో జరిగింది అనమాట. అంతే. ఆ 4 పాయింట్లు నేర్చుకొని దీనికి సంబంధించి సరిపోతుంది. తర్వాత జాకీర్ హుసేన్ గారు ఉన్నారు. జాకీర్ హుసేన్ గారు ఎక్స్పైర్ అయ్యారు. ఈయన ముంబైలో పుట్టాడు. ఈ ఫేమస్ పర్సనాలిటీనా ఖచ్చితంగా మీకు బిట్ వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక ఎగ్జామ్లో అయితే ఈయన గురించి ఖచ్చితంగా 100% బిట్ వస్తుంది. మేబీ మీరు రాయకపోవచ్చు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక బిట్లో 100% వచ్చే అవకాశం ఉంది బిట్. ఈయన జాకీర్ హుసేన్. ఈయన ఏ వాయిద్యానికి సంబంధించిన వ్యక్తి అంటే తబలా. జాకీర్ హుసేన్ తబలాకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి భారత ప్రభుత్వం కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చిందనమాట. భారత ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక అవార్డులో భారతరత్న తర్వాత పద్మ అవార్డ్స్ ఉంటాయి. భారతరత్న తర్వాత పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఈ భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు. భారత రత్న కూడా ఉంది. రత్న ఫస్ట్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు అంటారు. తర్వాత సివిలైజేషన్ అవార్డులు ఇవి. భారతరత్న అనేది ఇక్కడ రాయట్లేదు ఎందుకంటే భారతరత్న అవార్డు డాక్టర్ జాకీర్ హుసేన్ గారికి అయితే రాలేదు. పద్మశ్రీ, పద్మభూషణ్ 3 అవార్డ్స్ వచ్చాయి. ఏ అవార్డు రాలేదు, క్రింది వాటిలో ఏది రాలేదు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మరణించిన వ్యక్తి కాబట్టి కొంచెం ఇంపార్టెంట్. పద్మశ్రీ వచ్చి 1988లో ఇచ్చారు. పద్మభూషణ్ వచ్చి 2002లో ఇచ్చారు. 2023లో అంటే గడిచిన సంవత్సరం పద్మవిభూషణ్ సత్కారం కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా సంగీత నాటక అకాడమీ కూడా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సంగీత నాటక అకాడమీ అవార్డుని ఎప్పుడు ఇచ్చారంటే 1990లో ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ అబ్బా, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ఎందుకంటే వారు ఫేమస్ పర్సనాలిటీ. చిన్న పర్సన్స్ న్యూస్లో ఇస్తేనే వాళ్ళ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నాడు యాస్పిరెంట్ని డిస్టర్బ్ చేయడం కోసంగా. కానీ ఈ పర్సనాలిటీ అనే వ్యక్తి జాకీర్ హుసేన్ అనే వార్తలో నిలిచిన వ్యక్తి వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. వీళ్ళ ఫాదర్ పేరు అల్లా రక్కా యొక్క కొడుకు ఆయన. ఇంకొక క్వశ్చన్ దీనికి సంబంధించి క్వశ్చన్ చెప్పేసి నేనైతే ఈ క్లాస్ని అయితే కంక్లూడ్ చేస్తాను, ఈ వీడియోని అయితే కంక్లూడ్ చేస్తాను. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లలో ఏ అవార్డు పెద్దది, ఏ అవార్డు చిన్నది, ఏ అవార్డు మూడవది అని అడుగుతాడు. ఓకే, పద్మశ్రీ పెద్దదా, భారతరత్న పెద్దది, ఓకే అది అందరికి తెలిసిందే. పద్మశ్రీ పెద్దదా, పద్మభూషణ్ పెద్దదా, పద్మవిభూషణ్ పెద్దదా అని కొన్ని ఎగ్జామ్స్లో అడుగున్నారు. ఏది పెద్దది చెప్పండి? ఏది పొడుగ్గా ఉంటే అదే పెద్దది. పద్మవిభూషణ్ పొడుగ్గా ఉంది కదా, అది పెద్దది. అంటే మీకు గుర్తుపెట్టుకోవడం కోసం, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. పొడుగ్గా ఉంటే పెద్దది, పొట్టిగా ఉంటే చిన్నదా సార్ అంటే అట్ట కాదమ్మా, మనకి గుర్తుండాలి కదా, అందుకని చెప్తున్నా. రెండో పొడుగుది ఏది? ఇది అంటే రెండో పెద్దది అనమాట. చివరిది ఏది? ఇది. ఇప్పుడు చెప్పండి, మీరు టక్ అని చెప్పవచ్చు. పద్మవిభూషణ్, పద్మశ్రీలలో ఏది అత్యల్పమైన ర్యాంకును లేదా హోదాను కలిగి ఉందంటే పద్మశ్రీ అత్యల్పం, అత్యధికం పద్మవిభూషణ్. భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు భారతరత్న. ఓకే, సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్, ఈరోజు ఇచ్చిన మేజర్ కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. ఇంకేమైనా మిస్లైన్ టాపిక్స్తో కలిపి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.